ప్రభు, అంతరాయం కలిగించినందుకు క్షమించండి. మీకు ముఖ్య విషయం చెప్పడానికి వచ్చాం. విషయం చెప్పండి. మన రాజ్యంలో ఈరోజు జరగకూడని సంఘటన ఒకటి జరిగింది. మన సైన్యంలో ఉన్నటువంటి పడవీడ నంబిని జనం మధ్యలో ఆరాటపుల్ల వేలాయుధ గొడవకు దిగి గాయపరిచాడు. తక్కువ జాతి స్త్రీలు రొమ్ములు కప్పుకున్నారని ప్రశ్నించినందుకే ఈ దుస్థితి. చరిత్రలో మహిళలెవ్వరూ కూడా ఛాతీని కప్పుకుని తిరగరాదని చట్టం చేయబడి ఉంది. దీనంతటికీ కారణం వేలాయుధ. మీరు అనుమతిస్తే అతన్ని బంధించి తీసుకురావడానికి సేనల్ని పంపిస్తాను. చెప్పాలంటే దేశంలో ఎక్కడా ఇలాంటి పనులేవీ లేవు. తిరుగుదాంకూరులోనే మీసాల మీద పన్ను, రొమ్ము పన్ను. గతంలో మా పూర్వీకులు దక్షిణాన కన్యాకుమారి నుంచి ఉత్తరాన ఆళివర్ వరకు దిగ్విజయంగా గెలిచారు. కానీ అప్పుడు యుద్ధంలో గెలవడానికి కారణం మన సేనలు మాత్రమే కాదు. అవునా? అవును. సహకరించడానికి కొందరు రాజులు బయట నుంచి వచ్చారు. కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన ధనం మొత్తం ఇచ్చి ఖజానా ఖాళీ అవ్వడం వల్లనే కదా ఇప్పుడు ఇలాంటి పనులు వేయాల్సి వచ్చింది. వేలాయుధ లాంటి రాజద్రోహులు ఆ పన్నుని అడ్డుకుంటే వాడిని ఉపేక్షించకూడదు. మనం శిక్షించి తీరాలి ప్రభు. అతను చేసిన తప్పుకి తల కూడా తీసేయొచ్చని చట్టం చెబుతోంది. కానీ పనికర్, పెద్ద హోదాలో ఉన్న అధికారులు, ధనవంతులు మాత్రం ఎటువంటి పన్నులు కట్టట్లేదు కదా. అందరికీ పదవులు కావాలి. సూటిగా చెప్పాలంటే సౌకర్యాలు తప్ప బాధ్యత లేదు. కానీ వేలాయుధ అలా కాదు. చెప్పిన సమయానికి పెద్ద మొత్తంలో పన్ను చెల్లిస్తున్నాడు. అది మాత్రమే కాదు, బ్రిటిష్ వారికి కప్పం కట్టడానికి ఖజానాలో ధనం లేకపోతే అతనే ధనాన్నిచ్చి మన అప్పు తీర్చాడు. ఆ విషయం మర్చిపోవద్దు. మీరొక పని చేయాల్సి ఉంటుంది పనికర్. పద్మనాభస్వామి ఆభరణాలు కనిపెట్టి నా పరువు కాపాడండి. లేకపోతే మీ మీద చర్య తీసుకోవాల్సి ఉంటుంది. ఏం చేస్తున్నావు చిరుగంటన్? త్వరగా రా. వస్తున్నాను. ఏంటి ఇలా వచ్చావు? నేను నీ గుడిసెకి కూడా వెళ్ళాను. నిన్నెక్కడని వెతకాలి చెప్పు. నిన్న మన ఊరికి వచ్చేసరికి చాలా ఆలస్యమైంది. రాత్రి పని మీద అంబలపురికి వెళ్ళాను. తెల్లవారులోపు వచ్చేయమని యజమాని మరీ మరీ చెప్పాడు. నిన్ను చూడ్డానికి వద్దామనుకున్నా. నిన్నేం జరిగింది? ఏదో గొడవ జరిగిందంట. వేలాయుధ చేకవర్ వచ్చిన తర్వాత తనే అప్పుడు నిన్ను కాపాడాడంట కదా? నిజమే, పెద్ద గొడవ జరిగింది. సమయానికి వేలాయుధ చెగవర్ రాకపోయింటే నేను ఇప్పుడు ఇలా ప్రాణాలతో ఉండేదాన్ని కాదు. ఇదేంటి నీ చెంప మీద దెబ్బ? ఆ పడవేడు నంబి ఇచ్చిన సన్మానం. ఆ దుర్మార్గుడికి అసలు జాలి అనేదే లేదు. ఓ భగవంతుడా, నువ్వే కాపాడాలి. వేలాయుధ చేకవర్ మనకు దేవుళ్ళ ఉన్నాడు కాబట్టి సరిపోయింది.